న్యూ తెలుగు స్టోరీస్. అనగనగా ఒక ఊరిలో సోము రాధ అనే భార్యాభర్తలు ఉండేవారు. రాధ చాలా మంచిది, ఎవరికైనా సహాయం చేసే గుణమున్నది. కాని ఆమె భర్త సోము అంత మంచివాడు కాదు. అతనికి చాలా చెడు అలవాట్లు ఉండేవి. ఊరిలో ఎవరితో పడితే వాళ్లతో గొడవలు పడుతూ ఉండేవాడు. అతని ప్రవర్తన భరించలేక ఊరి జనాలు వాళ్లను ఆ ఊరిలో ఉండనివ్వలేదు. దాంతో సోము రాధ ఆ ఊరు వదిలేసి వేరే ఊరికి బతకడానికి ప్రయాణమయ్యారు. ఒకరోజు వాళ్ళు ఒక పెద్ద ఇసుక ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎండ చాలా తీవ్రంగా మండిపోతోంది. ఆ ఎండలో నడవలేక సోముకి బాగా నీరసం వచ్చేసింది. అతను అక్కడే కూలబడిపోతూ, రాధా, ఎండ మండిపోతోంది, నాకు దాహంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావడం లేదు అని అన్నాడు. అది చూసి రాధ కంగారుగా అతని దగ్గరికి వచ్చి, ఏమండి, కొంచెం ఓపిక పట్టండి, త్వరలోనే మనం ఆ పక్క ఊరు చేరుకుంటాము అని చెప్పింది. ఆ మాటలు చెబుతూ ఉండగానే సోము నీరసంతో స్పృహ తప్పి ఆ వేడి ఇసుకలో పడిపోయాడు. రాధ భయంతో ఏడుస్తూ, ఏమండి, కళ్ళు తెరవండి, దేవుడా, నా భర్తను బతికించు స్వామి, తను లేకపోతే నేను బతకలేను అని ప్రార్థించింది. ఆమె ఏడుపు విని ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు సోము మీద పడింది. అప్పుడు ఒక ఆకాశవాణి ఇలా పలికింది, రాధా, ఎండ దెబ్బకి నీ భర్త ప్రాణశక్తి పూర్తిగా అయిపోయింది. అతను మళ్లీ బతకాలి అంటే నీ ఆయుష్యులో సగం అతనికి ధారపోయాలి. నువ్వు సిద్ధమేనా అని అడిగింది. దానికి రాధ ఏమాత్రం ఆలోచించకుండా ఆకాశం వైపు దండం పెట్టుకుని, నా ప్రాణం మొత్తం అడిగినా ఇచ్చేస్తాను, నా భర్తను నాకు తిరిగి ఇవ్వు తల్లి అని వేడుకుంది. వెంటనే రాధ గుండెలోంచి ఒక బంగారు రంగు కాంతి బయటికి వచ్చి సోము గుండెలోకి వెళ్ళింది. సోము మళ్లీ ప్రాణం పోసుకుని కళ్ళు తెరిచాడు. అయితే కళ్ళు తెరిచిన సోముకు రాధ తాను చేసిన ప్రాణదానం గురించి చెబితే అతను దాన్ని నమ్మలేదు. పైగా నిర్లక్ష్యంగా, ఏదో ఎండకి కళ్ళు తిరిగి పడిపోయాను, కాసేపటికి అదే స్పృహ వచ్చింది, నువ్వేదో నీ ఆయుష్ ఇచ్చేసినట్టు గొప్పలు చెప్పుకోకు అని రాధ త్యాగాన్ని చులకన చేసి మాట్లాడాడు. రాధ మనసులో బాధపడినా భర్త బతికినందుకు సంతోషించింది. ఆ తర్వాత వాళ్లు ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి ఒక నగరం బయట ఉన్న అందమైన పూల దగ్గరికి చేరుకున్నారు. రాధ తన భర్తను అక్కడే చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్లకు భోజనం తీసుకురావడానికి నగరంలోకి వెళ్ళింది. ఇంతలో సోముకు ఎక్కడ్నుంచో చాలా మధురంగా ఒక పాట వినిపించింది. ఆ పాట ఎక్కడ్నుంచి వస్తోందా అని సోము వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ నేలమీద కూర్చుని మాయా అనే ఒక అందమైన యువతి పాడుతూ ఉంది. ఆమెకు కాళ్లు లేవు, నడవలేదు. కాని ఆమె పాటకు అందానికి మంత్రముగ్ధుడైన సోము ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోము ఆమె దగ్గరికి వెళ్లి, నీ పాట చాలా అద్భుతంగా ఉంది, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇష్టం కలుగుతోంది, నువ్వు నాతో వస్తావా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఆ మాటలకు ఆ యువతి ఆశ్చర్యపోయి, నేను నడవలేని కుంటిదాన్ని, నన్ను నువ్వెలా పెళ్లి చేసుకుంటావ్? నా వల్ల నీకు ఎలాంటి ఉపయోగముండదు అని చెప్పింది. అప్పుడు సోము ఆమెని ఒప్పిస్తూ, నీ లోపం గురించి నువ్వు బాధపడకు, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను, నాతో పాటు వచ్చేయ్ అని అన్నాడు. దానికి ఆ మాయ సంతోషంగా ఒప్పుకుంది. కొంతసేపటికి రాధ భోజనం తీసుకుని తిరిగి వచ్చింది. అప్పుడు సోము, రాధా, ఈ కుంటిపిల్లను కూడా మనతో తీసుకువెళ్దాం అని అన్నాడు. అప్పుడు రాధ ఆశ్చర్యంగా, ఏంటండి పిచ్చి మాటలు, ఈవిడ నడవలేదు కదా, మనతో పాటు ఎలా తీసుకువెళ్లగలం అని అడిగింది. అప్పుడు సోము తన కుటిల బుద్ధితో రాధను ఒప్పించడానికి ఒక అబద్ధం చెప్పాడు. మనం కొత్త ఊరికి వెళ్తున్నాం కదా, నేను పనికి వెళ్తే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు, ఈమె అయితే నీకు తోడుగా ఉంటుంది, ఇంట్లో చిన్న చిన్న పనుల్లో కూడా నీకు సహాయంగా ఉంటుంది, దయచేసి కాదనుకు రాధా అని అన్నాడు. భర్త మాట నమ్మిన రాధ సరేనని ఒప్పుకుంది. అయితే నువ్వొక పెద్ద తట్ట తీసుకురా, ఆ తట్టల్లో ఈమెను కూర్చోబెట్టి నా నెత్తిమీద నేనే మోస్తాను అని సోము ఆ మాయను తట్టలో కూర్చోబెట్టి తన తలమీద మోస్తూ నడుస్తూ ఉన్నాడు. రాధ వారి వెనకే నడుస్తోంది. రోజంతా నడిచి నడిచి రాధ చాలా అలసిపోయింది. చీకటి పడటంతో వాళ్లు అడవిలో ఒక చెట్టు కింద నిద్రపోవడానికి ఆగారు. అలసట వల్ల రాధ వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది. కాని
అప్పటికే ఆ మాయమీద వ్యామోహంలో ఉన్న సోము రాధను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి రాత్రే రాధకు తెలియకుండా సోము ఆ మాయను తీసుకుని అక్కడ్నుంచి నగరంలోకి పారిపోయాడు. ఉదయం లేచి చూసేసరికి భర్త కనిపించకపోయేసరికి రాధకు విషయం అర్థమైంది. తనని మోసం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నగరంలోకి చేరిన వారిని రాజభటులు వింతగా చూసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ రాజుగారు వారిని చూసి, ఎవరు మీరు? ఎందుకు నువ్వు ఆమెని బుట్టలో పెట్టుకొని తలమీద మోస్తున్నావు? అని అడిగాడు. అప్పుడు సోము, మహారాజా, ఈమె నా భార్య మాయ. ఈమె నడవలేదు, అందుకే నేను తట్టలో పెట్టుకుని తలమీద మోస్తున్నాను. ఈమె అవిటిది అని నన్ను నా భార్యని విడదీయటానికి నా భార్య చెల్లులు చూస్తోంది. అందుకే మేమిద్దరము ఈ నగరానికి వచ్చేశాము అని రాజుగారితో అబద్ధం చెప్తున్నాడు. రాజుగారు అతని మాటలు నమ్మి అతనికి బహుమతులివ్వాలని మంత్రికి ఆదేశిస్తున్నారు. ఇంతలో రాధా వారిని వెతుక్కుంటూ రాజుగారి దర్బార్లోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే సోము కంగారుపడ్డాడు. అయినా సరే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సోము కోపంగా రాజుగారితో, మహారాజా, ఈమె నా భార్య చెల్లెలు. ఈమె ఒక చెడ్డ మహిళ. కావాలనే నన్ను, నా కుంటి భార్యను విడదీయడానికి ఇక్కడికి వచ్చింది. ఈమెను వెంటనే ఇక్కడి నుంచి గెంటేయండి అని రాధ మీదే నిందవేశాడు. అప్పుడు రాధ కన్నీళ్లతో రాజుగారి వైపు చూసి, న్యాయం చేయండి మహారాజా, నేనితని భార్యను. ఇతని చెడు ప్రవర్తన వల్ల ఊరు విడిచిపెట్టాల్సి వచ్చినా నేను తోడుగా ఉన్నాను. ఎడారిలో ఇతను ప్రాణాలు వదిలేస్తే నా ఆయుష్లో సగం పోసి బతికించుకున్నాను. కాని ఇతను ఈ కుంటి ఆవిడ మీద వ్యామోహంతో ఇంటి పనికి సాయం చేస్తుందని అబద్ధం చెప్పి తీసుకువచ్చి నన్ను అడవిలో వదిలేసి మోసం చేసి పారిపోయాడు అని చెప్పింది. రాజుగారికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు రాధ ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి దండం పెట్టి, ఓ ఆకాశవాణి, నా భర్త నన్ను మోసం చేశాడు, నా ప్రాణదానాన్ని కూడా అవమానించాడు. కాబట్టి నేను ఆనాడు అతనికిచ్చిన నా సగం ఆయుష్ను నేను తిరిగి తీసుకుంటున్నాను అని గట్టిగా అరిచింది. దర్బారులో అందరూ చూస్తుండగానే సోము గుండెలోంచి ఆ బంగారు కాంతి బయటికి వచ్చి తిరిగి రాధలోకి వెళ్ళిపోయింది. ఆయుష్ కోల్పోయిన సోము వెంటనే నీరసంగా నేలమీద పడిపోయాడు. అది చూసిన ఆ మాయ, వీడికి ఏమైతే నాకేంటి, నేనిక్కడుంటే నా ప్రాణాలక్కూడా ప్రమాదమే అనుకుని భయంతో అక్కడ్నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. తన కోసం పారిపోతున్న ఆ మాయ స్వార్థాన్ని చూసి అప్పుడు సోముకు కనువిప్పు కలిగింది. తన తప్పు, భార్య నిజమైన ప్రేమ ఏంటో అప్పుడతనికి అర్థమైంది. సోము ఏడుస్తూ, రాధా, నన్ను క్షమించు. నువ్వు ప్రాణం పోస్తే నేను దానిని చులకన చేశాను. వ్యామోహం కళ్ళు మూసేసి నీకు ద్రోహం చేశాను. ఆ మాయ నన్ను వదిలేసి పారిపోయింది. నా కోసం ప్రాణమిచ్చేది నువ్వు మాత్రమే అని వేడుకున్నాడు. భర్త పశ్చాత్తాపం చూసి రాధ మనసు కరిగింది. సోము వెంటనే రాధ పాదాలమీద పడి ఏడ్చాడు. రాధ అతన్ని ఆప్యాయంగా పైకి లేపి క్షమించింది. ఇదంతా చూసిన మహారాజు తప్పు తెలుసుకున్న సోముకు బుద్ధి వచ్చిందని సంతోషించి క్షమించిన రాధ గొప్ప మనసును మెచ్చుకుని వాళ్లకు బహుమతులిచ్చి సత్కరించారు. సోము తన తప్పు తెలుసుకుని అప్పటినుండి మంచివాడిగా మారి రాధతో కలిసి జీవితాంతం సంతోషంగా గడిపాడు.